చదువు చదువు ఎక్కడ చదువు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమమును చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని ప్రభువు నీ కుడిపార్శ్వమందు తన కోప దినమున రాజులను నలగొట్టెను. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చి దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశం మీద ప్రధానని ఆయన నలుగొట్టెను. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవ జనాంగమా, దావీదు గారు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్న మాట, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్యం. ప్రభు పరిశుద్ధాత్మదేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో మాట్లాడుతున్నట్టు తండ్రి దేవుడు యేసు ప్రభువానికి ఇచ్చినట్టు వాగ్దానం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకానికి వెళ్ళినప్పుడు నీ కార్యము అప్పగించిన పని పరిపూర్ణంగా అయ్యే వరకు కూడా శత్రువులను నీకు పాదపీఠంగా చేస్తాను. నీ మీద ఎవరు చేయమందనియను, నీ మీద ఎవరు త్వరగా ఉండరు, నీ మీద ఎవరు అధికారిగా ఉండరు, నీ మీద ఎవరు పైవారిగా ఉండరు, నీ మీద ఎవరు ఉన్నతమైన స్థితిలో ఉండరు, ఎవరు నీ మీద విజయం పొందలేరు, నీ మీద ఎవరు జయం పొందుకోరు. ప్రతి ఒక్కరూ కూడా తండ్రించిన వాగ్దానం. ఈ సృష్టి యావత్తు కూడా ఆయన పాదాలు ఉంటారు, కుమారుని పాదాలు. దేవునికి స్తోత్రం. సృష్టి యావత్తు కూడా కుమారుడు యేసుక్రీస్తు పాదాల దగ్గరే కాదు, తను ఏర్పాటు చేసిన దాసుల పాదాల దగ్గర కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇదే సత్యం. కుమారుడిని తండ్రి దేవుడు ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని తనకు తను వృత్తులుగా చేసుకొని, నా కుమారుని అనగా తన కుమారుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించి తన మీద శత్రువు జయము పొందుకునేట్లుగా తనకు అధికారం ఇచ్చి, శత్రువుకి ఏమాత్రము తనకంటే ఉన్నతమైన అధికారం లేకుండా చేసి, తనకే శత్రువుని జయించి అధికారం ఇచ్చి, రోగాలు జయించి అధికారం ఇచ్చి, వ్యాధులు జయించి అధికారం ఇచ్చి, ప్రతి విషయంలో గొప్ప అధికారం యేసుప్రభువుకి దేవుడిచ్చింది. అలాగనే ఏర్పాటు చేయబడ్డ దైవేచ్ఛలు, పిలువబడ్డ దైవేచ్ఛలు, ఎన్నుకోబడ్డ దైవేచ్ఛలు, ఆత్మ ప్రత్యక్షత కలిగిన దైవేచ్ఛలు కూడా అదే అధికారం ఇచ్చింది. ఆ అధికారం చెప్పునే ఎంతమంది శత్రువులు సేవకుల మీద రకరకాల పన్నాగాలు పండినా, ఎలాంటి ఆలోచన కలిగి ఏ విధమైన చేత సేవకుని కొలగదీయాలని కానీ, లేకపోతే సేవకుని పడగొట్టాలని కానీ, సేవకుని పడదొయ్యాలని కానీ, సేవకుని అవమానపరచాలని కానీ, సేవకుని నిందల పాలు చేయాలని కానీ, సేవకుని మీద కీడు రప్పించాలని కానీ, సేవకుని కనుక గొయ్యి తీయాలని కానీ, లేకపోతే సేవకుని అనేక మధ్య అవమానపరిచి యాలని చేసి అవనేరణ చేయాలని కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా
అపవాది అలాగే చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసు ప్రభు వారి యొక్క తన కాలు కింద మట్టి రవ్వన కూడా కలపలేదు. దేవునికి ఇస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. అపవాది పిలిస్తే వెళ్ళాడు కొండకి. ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ చూడండి, ఇవన్నీ నీకే. నా తండ్రి ఇవి కలుగు చేయకపోతే ఒకటే మాట, ఒక దైవజనుడికి ఒక లక్ష్యం. ప్రధానమంత్రి వచ్చి ఎంత నీకనే చెప్పినా నా తండ్రి నీకు ఇవ్వకపోతే అని చెప్పలేదు. పిలాతు అదే మాట్లాడాడు, ఈ అధికారం నా తండ్రి నీకు ఇవ్వకపోతే అనడంతే. అంటే ఎంత గొప్ప అధికారాన్ని ఒక దైవజనుడు కనుక ఆ భక్తులను దావీదుకి ఇచ్చాడు, యేసు ప్రభుకి ఇచ్చాడు. అలా ఈరోజు ఏర్పాటు చేయబడి పరిశుద్ధాత్మ చేత పిలవబడినటువంటి దైవజనుడికి, ఎన్నుకోబడినటువంటి దైవజనుడికి ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. దేవుని స్తుతి. నీవు అప్పగించిన పని సంపూర్ణంగా జరిగించే వరకు కూడా శత్రువులు మీ పాద పీఠంగా చేస్తారట. అలాగే ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చేవారు. ప్రభు నా తండ్రి నాకు ఇచ్చిన మాట. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చిన మాట. ఆ కుమారుడు అంటాడు, ప్రభు నా ప్రభువుతో. పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో నుంచి మాట్లాడు, ప్రభు నా ప్రభువుతో. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుడు కుమారుడు క్రీస్తుతో ఇలా చెప్తున్నాడు. హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో మాట్లాడు. దైవజనుడా, దైవ సేవకుడా, ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరి పక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడక్కర్లే, నువ్వు చింతించక్కర్లే, నువ్వు దుఃఖపడక్కర్లే, నువ్వు బాధపడక్కర్లే. ఎవరు నిజంగా దేవుడిని ఏర్పాటు చేసి పిలిచి ఉంటే, దేవుడి చేతను వెన్నిక చేయబడి ఉంటే, ఆదులోనే తల్లి గర్భములోనే దేవుడిని పిండముగా దేవుడు తన కన్నులతో నిన్ను చూస్తే, ఆయన సంకల్పము చొప్పున నీవు నియమించబడితే, శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసిన వాడి వల్ల కాదు. ఇర్మియా విషయంలో అదే జరిగింది, ఎజెకియెల్ విషయంలో అదే జరిగింది. వాడి వల్ల కాదంతే. లోకంలో ఉన్నట్టు అనేకమైన పన్నాగాలు పన్ని ఇతన్ని, ఈ దైవ సేవకుని లేదా ఈ వ్యక్తిని ఏ విధం వచ్చేదైనా సరే ప్రలోభాలు పెట్టి, అవమానాలు పరిచి, నిందలు పరిచి, కీడులు కల్పించి, ఆయనకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ఇదిగో నా పట్ల ఈయన ఈ విధమైన పరిస్థితులు, ఈయన ఎందుకు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, భక్తిలో పరిపూర్ణంగా, ఆత్మీయంగా ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి వ్యక్తి విషయంలో అనేక ఆలోచన పన్నాగలు పన్ని ఆ ఆత్మీయ జీవితాన్ని చూసో, లేకపోతే ఆ భక్తి జీవితాన్ని చూసో, లేకపోతే ఆ సంఘం నడిపించే విధానాన్ని చూసో, లేకపోతే సువార్త చేసే విధానాన్ని చూసో, రకరకాలుగా దైవ సేవకుడు ఆత్మలో కొనసాగిపోతున్నప్పుడు ఓర్చుకోలేని జనం చాలా మంది. ఓర్చుకోలేరు, ఓరమలేరు. అసూయ పనులు, కూరులు, బింకములాడేవారు, గర్వాంధులు, అహంకారులు, దేవుని కంటే సుఖానుభావం కలిగినట్టు వారు, అతిథేంద్రులు, మిత్రాభేదం కలిగించేవారు. ఇటు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభు అంటాడు, నీకు ఇచ్చిన పని సంపూర్ణంగా అయ్యే వరకు వాళ్ళందరినీ బాధ లేకుంటారు. హల్లెలూయా. వాళ్ళందరినీ బాధ పెట్టింది చేస్తాను. ఎందుకు తెలుసా? 35 కీర్తనలో చెప్తాను, నీతో యాజ్యం ఆడేవారు యాజ్యం, నీతో పోరాడేవారు పోరాడతారు, నీతో యుద్ధం చేసేవారితో యుద్ధం చేస్తాను, నీ మీదకి కీడి కల్పించే వారి మీదకి వారిని ఎత్తుకు తీసి ఇటు పంపిస్తాను, నీ కొరకు తమ్మిన గుట్టలో తానే పన్నెట్లుగా చేస్తాను. వారు ఎన్ని అవమానాలు, అపనిందలు, అనేకమైన పన్నాగాలు పండుతారో వారిని అనేకుల మధ్య నీ ముందర అపకీర్తి పాలు చేస్తాను.
దేవుడి ఇచ్చాకి జాగ్రత్త. దైవ సేవకుల పట్ల ప్రేమ, దైవ సేవకుల పట్ల జాగ్రత్త కలిగి మాట్లాడే విధానం, ప్రవర్తన, ఆ సేవకుల మీద మాట్లాడేటప్పుడు ఇతరులు మాట్లాడుకున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడుకోవాలి. దైవ సేవకులు జోలికి పోకూడదు. పిలాతు భార్య అంటారు, ఆయన జోలికి, ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కరూ కూడా, ప్రభు ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి కూడా, ఏర్పాటు చేయబడి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మపూర్ణటి, ఆత్మ సంబంధమైన క్రీస్తును ధరించుకునే ప్రతి ఒక్కరు జోలికి పోవద్దు. హల్లెలూయా. నువ్వు బాప్తిసం పొందావా? అయితే నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించి బాప్తిసం పొందావా? నీవు దేవునికి సమర్పించు. నువ్వు బాప్తిసం పొందావా? నీవు క్రీస్తును ధరింపజేసుకో. అప్పుడు దైవ సేవకుల మీద, సువార్తికుల మీద, ప్రవక్తల మీద ఇలాంటి చులకన బుద్ధులు, ఆ వంకరతనం ఉండకుండా దేవుడు నిన్ను కూడా చక్కటి సన్మార్గంలో నడిపించడమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం అంటే మేడం ఉన్నాయి, విద్యులు ఉన్నాయి, అన్నీ ఉంటే ఇవన్నీ దేవుడి దయవల్లే. దేవుని ఆశీర్వాదం అనుకోవద్దు దయచేసి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించడమే దేవుని ఆశ్రమం. అది ఎలాగనుకుంటున్నారా? పేతురు రాసిన పత్రికలో చెప్తాడు కూడా, 9వ వచనం. అది ఎలాగనుకుంటున్నారు తెలుసా? దుష్టత్వం నుంచి ఒక వ్యక్తిని మళ్ళించి దేవుని దగ్గరికి నడిపిస్తే ఆశీర్వాదం పొందుకున్నట్టు మీరు యోగ్యులై ఉన్నారు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అది. నువ్వు పొందుకున్న రక్షణ ఎలా ఉండాలంటే, దుష్టత్వంలో ఉన్నట్టు వారి నుంచి విడిపించి, దుష్టత్వం నుంచి మళ్ళించి ప్రభు సన్నిధికి నడిపిస్తే అది ఆశీర్వాదం. అది దైవ సేవకులు అనేక మంది ఆత్మ ప్రత్యక్షత కలిగినట్టు ఏర్పాటు చేయబడ్డ సేవకులు ఉన్న లక్షణం ఏంటంటే, దుష్ట సాంగత్యములు ఉన్నట్టు అనేక మంది బిడ్డలను క్రీస్తులకు నడిపించడమే కాక క్రీస్తునందు బలపరుస్తూ దేవుని ఆత్మ చేత వారి జీవితాలు కట్టుకున్నట్టుగా చేస్తారు. ఎప్పుడైతే వారి జీవితాలు కట్టబడుతున్నాయో వారు పొందుకున్న రక్షణకు తగినట్టుగా వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఒక వ్యక్తిని మళ్ళించడమే నిజమైన బాప్తిసం. ఒక వ్యక్తిని దుష్టత్వం నుంచి మళ్ళించి క్రీస్తులకు నడిపించడమే నిజమైన క్రీస్తు బిడ్డవు, క్రీస్తు కుమారుడు, తద్వారా నిజమైన ఆశీర్వాదానికి యోగ్యుడు. హల్లెలూయా. అంతే తప్ప కానీ నీకు జ్ఞానం వచ్చేసాయి, దేవుడి దైవాన్ని ఇది పొందేసుకున్నావు, దేవుడి దైవాన్ని ఇది వచ్చేసింది, దేవుడి దైవల్ల నా ప్రభు నాకు ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించడానికి ఏమి ఆశీర్వాదాలు కాదు. కారణం చెప్ప, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఈ భూమి మీద అన్ని కలుగు చేసింది. ఇప్పుడు కదండో మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు కాదు. జగత్ పునాది పుట్టక మునిపే ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, 5 దినాలు అన్ని కలుగు చేసి 6వ దినాన భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృజించి అన్నీ చేసి 6వ దినాన నరుని కలుగు చేశాడు. ఎందుకో తెలుసా? నరుని ప్రథమ పరముగా చేశాడు. అంటే అప్పటికే నరునికి కావాల్సినంత సృజింపు చేసేసాడు అంతే. ఇప్పుడు కొత్తగా ఆశీర్వాదం నీ దగ్గరికి ఏమి రాదు, అప్పుడే ఇచ్చేశాడు. మరి దాన్ని ఎలా పొందుకుంటామంటే, నువ్వు ఎలాగైతే రక్షించబడి దుష్టత్వం నుంచి మళ్లింపబడి ప్రభు వైపు తిరిగావో, ఇతరుల్ని కూడా దుష్టత్వంలో నుంచి విడిపించి ప్రభు వైపు నడిపిస్తే తద్వారా ఆశీర్వదించబడతాం. అప్పుడు భూ సంబంధన ఆశీర్వాదంతో పాటు పరిసంబంధన ఆశీర్వాదాన్ని కూడా నీ యోగ్యురాలు అవుతాం. అంతే తప్ప కానీ ఈ నెలలో ఒక ఇల్లు కొనుక్కున్నాం, వచ్చే నెలలో కారు కొనుక్కున్నాం, పై వచ్చే నెలలో మేము టూర్ వెళ్తున్నాం, అంతకు రాబోయే దినాల్లో మేము అమెరికా, ఇది ఆశీర్వాదం కాదు. దేవునికి స్తోత్రం. మనం యెరూషలేం వెళ్తున్నాం, ఇశ్రాయేలు దేశం వెళ్తున్నాం, ఈజిప్ట్, ఈ యాత్రలు చేయడం ఆశీర్వాదం కాదు. ఈ యాత్రలు కాదు ప్రభు కావలసింది.
యాత్రలు కాదు దేవుడికి కావాల్సింది నీ హృదయం, నీ మనసు, నీ ఆత్మ, నీ ప్రాణాత్మ శరీరములు దేవుడికి కావాలి. నీవుగా ఆయనకు అర్పించబడాలి, నీవుగా పోయబడాలి, నీవుగా అర్పణమైపోవాలి. ఆయన ఒక అప్పముగా మారిపోవాలి, ఒక చేతిలో రొట్టుగా నువ్వు మార్చబడాలి. అది ఆయన నుంచి కోరుకోవడం. ఇది ఆయన నుంచి, నీ నుంచి, నా నుంచి ఆశించి అంతే తప్ప. కానీ మనం యాత్రలకు వెళ్తే, రకరకాల ప్రాంతాలకు వెళ్తే, రకరకాల ప్రదేశాలకు వెళ్తే, యేసుప్రభు ఆ ఎరుకో పట్టణం తిరిగాడు, ఆ ప్రాంతం మేము విన్నాం. యేసుప్రభు యెరూషలేములో ఉన్నాడు, ఆ ప్రాంతాన్ని మేము విన్నాం. యేసుప్రభు వారు యోర్దాను నదిలో దిగాడు, అది మేము చూసాం. ఆ ప్రాంతానికి వెళ్ళాం. ₹1,00,000 ఖర్చు పెట్టుకుని యాత్రలు చేయమని ఎక్కడ యేసుప్రభు చెప్పలేదు. ఆయన యాత్రికుడిగా వచ్చాడు. అబ్రహాముని యాత్రికుడిని అన్నాడు, హల్లెలూయా. దావీదుని యాత్రికుడిని అన్నాడు. నీవు నేను కూడా యాత్రికుడిని. మన యాత్ర ఏమై ఉండాలంటే సువార్త యాత్ర అయి ఉండాలి, సువార్త దండ యాత్ర అయి ఉండాలి. నువ్వు మళ్ళింపబడినట్లుగా దుష్టత్వం నుంచి అనేకులు, నీ ద్వారా అనేకులు దుష్టత్వం నుంచి విమోచించి, అనేకులు దుష్టత్వం నుంచి మళ్ళించి క్రీస్తుకి జతపరిచి, క్రీస్తుకు ఐక్యపరిచి, క్రీస్తుకి సమాధానపరిచి, క్రీస్తు నడిపించి, క్రీస్తులో ఏకమ చేసినప్పుడే నిజమైన ఆశీర్వాదం చేస్తాం. అప్పుడు నిజమైన ఫలం నీ దగ్గరకు వస్తుంది. ఒక దైవజనుడు అంటే ఆశావాసైన వ్యక్తి కాదు. ఎంతమంది ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దైవజనుడు పడ్డ కష్టం ఎంత ఉంటుందో తెలుసా? ఒక విశ్వాసం దేవుని మందిరికి రావాలంటే ఆ దైవజనుడు ఎంత శ్రమ పడాలో తెలుసా? దాని వెనకాల ఎంత మూల్యం చెల్లిస్తాడో తెలుసా? ఇంటి దగ్గర ఆయన కూర్చొని ఉంటాడని మీరు అనుకుంటారు. తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, సరైన వస్త్రాలు ఉండదు, సరైన పానీయాలు ఉండదు, ఏమీ ఉండవు. బయటికి గంభీరంగా కనపడుతుంది. దైవజనుడు కదా, యేసు ప్రభువారు ఎలా ఉన్నారు, యాజకుడు కూడా అలాగే ఉండాలి. దేవుని స్తుతి. రాజులైన యాజకులు మీరు అన్నాడు, రాజులైన యాజకులు సమూహం అన్నాడు. అందుకనే దైవజనుల ఇతరులకు కనపడాలి. కానీ సంఘం దైవజనులు చూసి ఓర్చుకోలేని పరిస్థితులు ఉండకూడదు. సంఘమే సేవను ఆదుకోవాలి, సేవకుని ఆదుకోవాలి. సంఘమే సేవకుని పోషించాలి. సంఘమే సేవకునికి ఎక్కడికి వెళ్తాడో, ఏం చేస్తాడో, ఏం తింటున్నాడో, ఏ ఊరు వెళ్తాడో, ఏ ప్రాంతం వెళ్తాడో, ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నాడో వారితో పాటు మేము సహకరించి సేవకులతో పడుకున్న ఆత్మలకు భారంతో ప్రార్థన చేయాలి. మేము ప్రార్థన గుంపులు మొదటి వారిగా ఉండాలి, పరిచయ గుంపులు మొదటి వారిగా ఉండాలి, ధన సహాయం చేసే గుంపులు మొదటి వారిగా ఉండాలని బాధ్యత సంఘానిదే. సంఘం ఇచ్చన్నం కాకుండా సంఘముల కుటుంబాల్లో ఎలాంటి ఆర్థికమైన ఇబ్బందులు కానీ, ఎలాంటి రోగాలు కానీ, ఎలాంటి బలహీనతలు కానీ, ఏ విధమైన పరిస్థితులు, ఏ విధమైన ఆపదలు, అపాయాలు, ఏ శత్రువు వారి మీద ఎలాంటి అటాక్ చేయకుండా, ఏ శత్రువు, ఏ కీడు వారి మీద రాకుండా దివారాత్రులు దేవుని పాదాల చెంత ఉండి కన్నీరు గారుస్తూ ఆ కుటుంబాలు కట్టేవాడే సేవకుడు. హల్లెలూయా. ఆ సంఘాన్ని కాపాడడం సేవకుడి పని, సేవకురాల పని, సేవకుడి కుటుంబ పని, అదే పని. మరి మీరు అలా చేయగలుగుతారా? విశ్వాసులుగా ఉండి మనం ఏమీ చేయలేనప్పుడు ఈ పనిని సరి చేయాలి. కానీ ఇది ఈ పని చేయాలని కాదు, చేయటమే మన బాధ్యత. కారణం ఏంటో తెలుసా? సేవకుని పోషించవలసిన బాధ్యత సంఘానిదే. వారానికి మనం ఒకసారి ఆలోచన చేయండి ప్రియులను. ఏ సంఘమైనా సరే ఆ సేవకుడి పరిస్థితి వారానికి 250, 350, 400, 500, 600, 700 వీటితో నెలంతా సేవకుడు, వారం అంతా సేవకుడు, భార్య బిడ్డలతో పరిచర్యకి వెళ్ళాలి, పెట్రోల్ కావాలి, లేకపోతే సైకిల్ కావాలి. ఈ రకరకాల ఈ పరిస్థితులు ఎలాగా సేవ ముందుకు వెళ్తుంది, ఎలాగ తన కుటుంబం ముందుకు వెళ్తుంది, ఎలాగ తను ఆత్మల భారం కలిగి బలవంతుడిని ఉండగలుగుతాడు. చాలా ఆలోచన చేయాలి. దశమ భాగాలు దొంగిలిస్తాం, ఆదివారం సమయాలు దొంగిలిస్తాం, శుక్రవారం సమయాలు దొంగిలిస్తాం, ఉపవాస కోటాలు దొంగిలిస్తాం, కృతజ్ఞత కొడుకులు దొంగిలిస్తాం. ప్రతి శుభ సంతోషకరమైన కోటాలు దొంగిలిస్తాం. ప్రతిదీ దొంగిలించడమే దేవుని దగ్గర నుంచి. దేవునికి వలసండి ఆ ₹10 ఇవ్వడానికి ఇష్టపడడం, ఆ ₹20 ₹2 ఇవ్వడానికి ఇష్టపడడం. కానీ దేవుడు మాత్రం నన్ను దీవించాలని చెప్పుకోండి. దేవుడు ఆశీర్వాదం అంటే నలుదిక్కు నుంచి వచ్చేది కాదు, పరలోకం నుంచి వచ్చేది. యాకోబు 1:15 చెప్తాడు.
అలాగే నీ ప్రతి అవసరం తీర్చడానికి ఫిలిప్పు 4:19 చెప్తాడు. నేను బలపడతాను 4:13 చెప్తాడు. ఫిలిప్పులకు రాసిన పత్రిక ఆలోచన చేయండి. సంగమ సేవకుల పట్ల, కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండండి. సేవకుని వెంబడించండి. సేవకులతో నడవండి. సేవకులు బాగుయోగ్యాలని క్షేమాలని కనుగొండి. సేవకులకు ఉందా లేదా, తింటున్నాడా లేదో తెలుసుకోండి. సేవకుల పట్ల ప్రేమ కలిగి ఉండండి. ఆదివారం వస్తే ఏ పండ్లో ఏ కాయో తీసుకొని వెళ్ళండి. సేవకులకు క్షేమం కొరకు. ఒకవేళ బలహీనుడే రోగస్తే ఉంటే వెళ్ళి పరామర్శించండి. పరామర్శించి వెళ్ళి చక్కగా ప్రార్థన చేస్తారండి. దేవుడు ఆలకిస్తాడు. తన సంఘం కొరకు సంఘం అంతా కలిసి పేతురు పక్షంగా ప్రార్థిస్తే దేవుడు ఆలకించలేదా? అలాగే మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. దైవ సేవకుల పట్ల భయం ఉండాలి, గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. దేవుని మీద భయభక్తులు కూడా కలిగి ఉండాలి. అప్పుడే నిజమైన బాప్తిసం పొందుకున్న రక్షణకి పొందుకున్నట్టు క్రీస్తు బిడ్డలుగా మనం పిలువబడతాం. ఇది నిజమైన బాప్తిసం. ఇది నిజమైన క్రీస్తు బిడ్డలుగా జీవించడం. ఇది నిజమైన ఏర్పాటు చేయబడిన దైవజనులు వెంబడించే విధానం. కనుక మర్చిపోకండి, విడిచిపోకండి. సంఘం లోటుపాట్లు చూడండి, సేవకుడు లోటుపాట్లు చూడండి. సేవకుడు వెంబడించండి. సేవకుడు మాట వినండి, వాక్యం పట్ల మనసు పెట్టండి. ప్రార్థనలు ఎడతెక్క ఉండండి. ప్రార్థన చేయండి. ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించబడేలాగా, ఈ ప్రాంత ప్రజలందరినీ దేవుని సేవలకు అప్పగించబడేలా మీరు నేను కలిసి దుష్టత్వం నుంచి ఈ ప్రజలను విడిపించి ప్రభు దగ్గర చేర్చేలాగా, ప్రభుకి ఆశీర్వాదాలకు యోగ్యులుగా మీరు ఉండినట్లుగా ప్రార్థించే ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మనకు తోడే నడిపించుగాక.